యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అసలు సినీ ఇండస్ట్రీలోకి ఎలా పరిచయం అయ్యాడు? అమ్మాయిల్ని చూస్తే దూరంగా పారిపోయే ప్రభాస్ హీరో ఎలా అయ్యాడు? కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి రెబల్ స్టార్ గా ఎలా ఎదిగాడు? రాజమౌళితో సినిమా ఎందుకు చేయనన్నాడు? మిర్చి సినిమా స్టోరీ అసలు వినను అని ఎందుకు కొరటాల శివతో అన్నాడు? ఆర్య సినిమాకి ఎందుకు నో చెప్పాడు? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మొగల్తూరులో జన్మించాడు ప్రభాస్ భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నాడు. ఈ స్కూల్లో చదువుతున్నప్పుడే డాన్స్ కూడా నేర్చుకున్నాడు. ప్రభాస్ డాన్స్ చూసి ఇంట్లో వాళ్ళు వీడు కూడా వీళ్ళ పెదనాన్న లాగా హీరో అవుతాడు అంటూ ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి కృష్ణంరాజు గారికి అందరూ కూతుర్లే ఉండటంతో కొడుకు లేని లోటుని ప్రభాస్ ని సొంత కొడుకులా చూసుకున్నాడు. వారసుడిగా ప్రభాస్ ను నిలబెట్టాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంకా భీమవరంలో స్కూల్ మాన్పించేసి చెన్నైలో డాన్ బాస్కో స్కూల్లో చేర్పించారు. చెన్నై వెళ్ళాక కూడా ఇంట్లో ఎప్పుడు హీరో అని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. ప్రభాస్ ఎప్పుడు వాలీబాల్ ఆడేవాడు. కానీ చిన్నప్పటి నుంచి ప్రభాస్ కి అమ్మాయిలంటే ఆమెడు దూరంలో ఉండేవాడు. ఆ సిగ్గు ఇప్పటికీ పోలేదు. ప్రభాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే చిరంజీవికున్న ఫాలోయింగ్, చిరంజీవి మూవీస్ చూస్తూ ఎప్పటికైనా హీరో అవ్వాలని అనుకునేవాడంట. ఇంకా అప్పటికే కృష్ణంరాజు గారు హైదరాబాద్ వచ్చేయటంతో ప్రభాస్ ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చి శ్రీ చైతన్య కాలేజీలో బీటెక్ జరిపించాడు. 1999 లో ప్రభాస్ బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తవటంతో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవటానికి వైజాగ్ లోని సత్యానంద ఇన్స్టిట్యూట్ కి పంపించారు. ఇంకా అదే టైంలో నువ్వే కావాలి మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక్కసారిగా తరుణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తరుణ్ డేట్స్ దొరకాలంటేనే కష్టం అయిపోయింది. ఇంకా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ ప్రేమించుకుందాం రా మూవీ సక్సెస్ తర్వాత ఏ సినిమా కూడా తీయలేదు. ఇంకా తరుణ్ పెట్టి ఏదైనా మూవీ ప్లాన్ చేద్దాం అనుకుని డైరెక్టర్ పరంజీని ఏదైనా స్టోరీ రెడీ చేసుకోమని తరుణ్ డేట్స్ ఎలాగైనా పట్టుకుని వస్తా అని చెప్పాడు. డైరెక్టర్ పరంజీ నా దగ్గర ఒక లవ్ అండ్ మాస్ యాక్షన్ మూవీ ఉంది అని చెప్పాడు. ఇంకా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ తరుణ్ డేట్స్ కోసం వాళ్ళ అమ్మగారు రోజారమణి దగ్గరికి వెళ్ళగా అప్పటికి 3 సినిమాలకి డేట్స్ ఇచ్చేశారు అని తెలిసి తరుణ్ డేట్స్ దొరకాలంటే 3-4 ఏళ్లు పడుతుంది అనుకుని డైరెక్టర్ పరాంజీకి చెప్పాడు. అయితే ఈ స్టోరీకి ఎవరైనా కొత్త హీరోని వెతుకుదామని అన్నాడు. ఇంకా వెంటనే ప్రొడ్యూసర్ సూర్యనారాయణ రాజు అబ్బాయి ఉన్నాడు, ఒకసారి చూడండి అని చెప్పారంట. ఇంకా వెంటనే ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ సూర్యనారాయణ రాజు గారికి ఫోన్ చేసి మీ అబ్బాయి ఫొటోస్ కొంచెం పంపిస్తారా, ఒక స్టోరీ అనుకుంటున్నామని చెప్పాడు. ఫొటోస్ ఎందుకంటే మా అబ్బాయిని తీసుకుని వస్తా అని ప్రభాస్ ని తీసుకుని వచ్చాడు. ఇంకా అక్కడే ఫోటోషూట్ తీపించి ఆడిషన్స్ చేశారు. డైరెక్టర్ పరాంజీ ఇంకా వెంటనే ఈశ్వర్ స్టోరీని ప్రభాస్ కి చెప్పి వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు గారికి చెప్పి అంతా ఓకే అయ్యాక షూటింగ్ మొదలు పెట్టారు. 2002 నవంబర్ 11న ఈ మూవీ రిలీజ్ అయింది. విడుదలైన రోజు పెద్దగా రెస్పాన్స్ లేదు, కానీ ఈ సినిమాకి 65 లక్షలు ఖర్చు పెడితే 85 లక్షలు వచ్చి ఒక మాదిరిగా హిట్ అయ్యింది. ఫస్ట్ సినిమా ఆశించిన సక్సెస్ రాలేదని ప్రభాస్ వెంటనే ఇంకో సినిమా ఒప్పుకోలేదు. కొన్ని నెలల తర్వాత డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ప్రభాస్ కోసం ఒక మంచి స్టోరీ ఉంది అని సూర్యనారాయణ రాజు గారి దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆయన డాడీ, బాబా, భాష లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ కావటంతో ఓకే చెప్పారు. అదే రాఘవేంద్ర మూవీ. అదే టైంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ ఆర్య సినిమా స్టోరీతో ప్రభాస్ దగ్గరికి వచ్చారు. కానీ ఆ స్టోరీ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి అంతగా బాగుండదు అని ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇంకా అదే టైంలో డైరెక్టర్ రాజమౌళి కూడా ఒక స్టోరీతో ప్రభాస్ దగ్గరికి వచ్చాడు. కానీ స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ప్రభాస్ కి నచ్చకపోవటంతో ఇప్పుడు ఈ కథ వినలేను సార్ అని రాజమౌళిని పంపించేశాడు. రాఘవేంద్ర మూవీ 2003లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 5 లక్షలతో తీసిన ఈ సినిమా 90 లక్షలు వచ్చి ఫ్లాప్ అయింది. ఇంకా అదే సమయంలో డైరెక్టర్ శోభన్ గారు ఒక స్టోరీ చెప్పారు. ఆ కథే వర్షం. ఆ స్టోరీకి హీరో ఎవరా అని వెతుకుతూ ఉండగా ఈ మూవీకి ప్రభాస్ అయితే బాగుంటాడు అని సూర్యనారాయణ రాజు గారికి ఫోన్ చేసి ప్రభాస్ డేట్స్ అడిగారు ఎంఎస్ రాజు గారు. అప్పటికి ఒక్కడో సినిమా లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఎంఎస్ రాజు గారు సినిమా చేస్తున్నాడు అంటే టాలీవుడ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా వెంటనే ప్రభాస్ కూడా డేట్స్ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇందులో విలన్ గా ఎవరిని పెడదామని ఆలోచిస్తుండగా గోపీచంద్ ఫస్ట్ ఒక్కడో మూవీలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ డేట్స్ ఓకే అవ్వటంతో గోపీచంద్ ఈసారి ఏదైనా మూవీలో మంచి రోల్ ఇస్తా అని అన్నాడు ఎంఎస్ రాజు గారు. ఇంకా ఆ విషయం గుర్తుకు వచ్చి వర్షం మూవీలో విలన్ గా గోపీచంద్ ఫైనల్ చేశాడు. ఇక వర్షం మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ని సింహాద్రి మూవీ ప్రివ్యూకి తీసుకెళ్లాడు. ఆ మూవీ చూసిన ప్రభాస్ షాక్ అయిపోయాడు. ఇలాంటి డైరెక్టర్ నా నేను నో చెప్పింది అని ఫీల్ అయ్యాడు. ఇక జీవితంలో నాతో సినిమా తీయడు అని అనుకున్నాడు. ప్రభాస్ కొన్ని రోజులకు దిల్ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళిని కలిశాడు. ప్రభాస్ సింహాద్రి మూవీ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచించి చివరికి ధైర్యం తెచ్చుకుని సార్ మీ సింహాద్రి మూవీ చూసా, చాలా బాగుంది అని చెప్పాడు. రాజమౌళి ఆ మాట విని వెంటనే నీతో ఒక సినిమా చేయాలి, మనం మళ్ళీ కలుద్దామని చెప్పాడంట. అప్పుడు ప్రభాస్ షాక్ అయిపోయాడు. రిజెక్ట్ చేశాక ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత కూడా నాతో సినిమా తీయాలనుకుంటున్నాడు అంటే రాజమౌళి చాలా గ్రేట్ అని తన మనసులో
అనుకున్నాడు. ప్రభాస్ కి వెంటనే ఛత్రపతి మూవీ స్టోరీని చెప్పాడు. నీకు ఎన్ని రోజుల డేట్స్ కావాలంటే అన్ని రోజులు ఇచ్చేస్తా అని చెప్పాడంట. వెంటనే రాజమౌళి ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది, నితిన్ తో ఒక సినిమా తీయాలి, దాని తర్వాత ఛత్రపతిని స్టార్ట్ చేద్దాం, ఈ లోపు నువ్వు ఎంఎస్ రాజు గారి సినిమా తర్వాత వేరే సినిమా ఒప్పుకో అని చెప్పాడంట. ఇంకా వర్షం మూవీ 2004 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంక్రాంతి రేసులో ఉన్న బాలకృష్ణ చిరంజీవిని దాటి కాసులు వర్షం కురిపించింది ఈ వర్షం మూవీ. టాలీవుడ్ కు 6 అడుగులు హీరో దొరికాడని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత అడవిరాముడు, చక్రం మూవీ యావరేజ్ గా ఆడాయి. ఇక ఛత్రపతి మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అటు రాజమౌళికి ఇటు ప్రభాస్ కి ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకొచ్చింది. ఇక దాని తర్వాత వచ్చిన పౌర్ణమి, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, రెబల్ ఇలా కొన్ని సినిమాలు ప్రభాస్ ని నిరాశపరిచాయి. ఆ టైంలోనే మళ్ళీ రాజమౌళి ప్రభాస్ దగ్గరికి బాహుబలి స్టోరీతో వచ్చాడు. కాకపోతే ఈ మూవీకి కనీసం 2-3 సంవత్సరాల డేట్స్ కావాలి, నువ్వు మళ్ళీ ఏ సినిమా ఒప్పుకోకూడదు అని కండిషన్ పెట్టాడు. రాజమౌళి పై నమ్మకంతో ఖచ్చితంగా 2-3 ఇయర్స్ నేను ఇస్తా అని ప్రభాస్ ఒప్పుకున్నాడు. అయితే ఈ లోపు ఒక పక్క కొరటాల శివ మిర్చి స్టోరీని ఎవరికైనా అమ్మేద్దామని తిరుగుతున్నాడు. అలా ప్రొడ్యూసర్ వంశీకృష్ణ దగ్గరికి వచ్చి చెప్పాడు, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, దాన్ని అమ్ముదాం అనుకుంటున్నాను, సరే స్టోరీ చెప్పు, నచ్చితే నేనే తీసుకుంటా అని ప్రొడ్యూసర్ వంశీకృష్ణ అన్నాడు. కొరటాల శివ మిర్చి స్టోరీ చెప్పగానే ఆ స్టోరీకి ఫిదా అయిపోయి, ఈ స్టోరీ చాలా బాగుంది, దీన్ని నువ్వు ప్రభాస్ కి చెప్పు, ఆయన ఒప్పుకుంటే నువ్వే డైరెక్టర్, నేను ప్రొడ్యూస్ చేస్తా ఈ మూవీని అని చెప్పాడు. వెంటనే ప్రభాస్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ప్రభాస్ ఆల్రెడీ బాహుబలి మూవీకి 2-3 ఇయర్స్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ టైంలో నేను ఎలాంటి స్టోరీస్ వినను అని కొరటాల శివకి చెప్పాడు. ప్రొడ్యూసర్ వంశీకృష్ణ ప్రభాస్ ఫ్రెండ్ అవ్వటంతో ఒక్కసారి ఆ స్టోరీ విను, నచ్చితేనే చెయ్యి అని చెప్పటంతో కొరటాల శివ స్టోరీ చెప్పటం స్టార్ట్ చేశాడు. స్టోరీ విన్న ప్రభాస్ ఒక్కసారిగా పైకి లేచి కొరటాల శివని హక్ చేసుకుని, అందుకే నేను స్టోరీ విననని చెప్పాను, ఇప్పుడు చూసావా స్టోరీ నాకు బాగా నచ్చింది, ఎలాగైనా మనం ఈ మూవీ తీద్దాం, ఒక్కసారి నేను రాజమౌళితో మాట్లాడి ఏ విషయం నీకు చెప్తా అని అన్నాడు. ప్రభాస్ వెంటనే రాజమౌళి దగ్గరికి వెళ్లి, నేను ఒక స్టోరీ విన్నా, అది చాలా చాలా బాగుంది, అలాంటి స్టోరీ మళ్ళీ నా దగ్గరికి వచ్చిద్దో రాదో కూడా తెలియదు, ఏం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చా అని రాజమౌళికి చెప్పాడు. బాహుబలి స్టార్ట్ అవటానికి ఇంకా 6 మంత్స్ టైం పడుతుంది, ఈ లోపు నువ్వు ఆ మూవీ కంప్లీట్ చేసుకో అని చెప్పాడు. వెంటనే కొరటాల శివ దగ్గరికి వచ్చి 6 మంత్స్ లో ఈ మూవీ కంప్లీట్ చేసే పని అయితే నీకు డేట్స్ ఇస్తా అని చెప్పాడు. వెంటనే మిర్చి మూవీ స్టార్ట్ చేశాడు కొరటాల శివ. అలా 6 మంత్స్ లో కంప్లీట్ చేసి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు ప్రభాస్ కి మిర్చి మూవీతో. ఆ తర్వాత బాహుబలి మూవీ స్టార్ట్ అయ్యి 2-3 ఇయర్స్ లో 4 గంటల రష్ వచ్చింది. అది చూసిన రాజమౌళి దీన్ని 2 పార్ట్స్ గా రిలీజ్ చేయాలనుకున్నాడు. దానికోసం ప్రభాస్ ని ఇంకో 2-3 ఇయర్స్ డేట్స్ కావాలని అడిగాడు. దానికి ప్రభాస్ కాదనకుండా ఇచ్చేశాడు. అలా బాహుబలి 1-2 రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు టాలీవుడ్ మూవీ అంటే తెలియని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశారు ప్రభాసు, రాజమౌళి. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ యావరేజ్ గా ఆడిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన కల్కి మూవీతో మళ్ళీ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ, అలాగే ఫౌజీ, నెక్స్ట్ కల్కి 2 మూవీలతో పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ మూవీస్ తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని అందరూ అంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అందరికి షేర్ చేయండి.